రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముందస్తుగా అన్ని చర్యలు తీసుకున్నామని అన్నారు అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి. ఇప్పటివరకు 2000 మందికి పైగా రెస్క్యూ ఆపరేషన్ చేసి రక్షించామని అన్నారు. ఖమ్మం, కోదాడ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినట్లు ఆయన వివరించారు. చాలా మంది సెల్ఫీల కోసం వరద ప్రాంతాలకు వచ్చి ప్రమాదంలో చిక్కుకుంటున్నారని అన్నారు. సెల్ఫీల కోసం వచ్చిన వారి వల్లనే ఎన్డీఆర్ఎఫ్ ఆపరేషన్కు ఆటంకం ఏర్పడిందని అన్నారు. సెల్ఫీల మోజులో ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దంటున్న ఫైర్ డిపార్ట్మెంట్ డీజీ నాగిరెడ్డితో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలతోటి రాష్ట్రమంతా కూడా అతలాకుతలంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్తో పాటు తెలంగాణ అగ్నిమాపక శాఖ కూడా వారి పాత్ర చాలా కీలకంగా మారింది. ఎంతో మందిని రెస్క్యూ చేసినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లలను సైతం రెస్క్యూ చేసి వారందరినీ కూడా సురక్షిత ప్రాంతానికి కూడా తరలించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఎఫెక్ట్ ఉంది, ఇప్పటి వరకు ఎంతమందిని అగ్నిమాపక శాఖ రెస్క్యూ చేసింది అనేటువంటి అంశానికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి ఉన్నారు. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నటువంటి వర్షాలు కావచ్చు, మరోవైపు వరదలు, దీంతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటి వరకు మన శాఖ తరపు నుంచి ఎంతమందిని రెస్క్యూ చేశారు, ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇప్పుడు గత 3 రోజులుగా రాష్ట్రంలో అతి భారీ వర్షాలు రావడం జరిగింది. దీన్ని వాతావరణ శాఖ ముందుగానే అలర్ట్ చేసినా దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కూడా ప్రతి శాఖను కూడా అలర్ట్ చేయడం జరిగింది. సిఎస్ గారు, తర్వాత మంత్రులు, తర్వాత ఈరోజు ముఖ్యమంత్రి గారు అందరూ కూడా రివ్యూ చేసి అందరిని కూడా అలర్ట్ చేసి గట్టిగా పనిచేసే విధంగా చెప్పారు. సో దాంతోపాటు మనం కూడా మన డిపార్ట్మెంట్లో ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి దాదాపు 1500 మందిని లీవ్స్ అన్నీ కూడా క్యాన్సిల్ చేసి స్టాండ్ బై పెట్టడం జరిగింది. 25 బోట్లు, తర్వాత రెస్క్యూకి సంబంధించిన ఎక్విప్మెంట్ చాలా ఉంటుంది మన దగ్గర, అదంతా కూడా రెడీగా పెట్టడం జరిగింది. సో దానివలన నిన్న మొన్న ముఖ్యంగా ఈ వర్షాలతోటి ఇబ్బంది పడుతున్నటువంటి ప్రాంతాలన్నిటిలో కూడా మనం అటెండ్ అయినాము. ప్రధానంగా ఖమ్మంలోనైతే దాదాపు 760 మందిని సురక్షితంగా మనం షిఫ్ట్ చేయడం జరిగింది. సిమిలర్లీ కోదాడలో 450 మంది వరకు, అదేవిధంగా ములుగులో 150 మంది, తర్వాత మహబూబాబాద్లో 100 మందికి పైగా, కామారెడ్డిలో కూడా ఒక 100 మందికి పైగా, ఇవి ఇంకా మిగతా జిల్లాల్లో కూడా కొంత ఈ విధంగానే రెస్క్యూ చేయడం జరిగింది. ఇప్పుడు ఖమ్మం చాలా ఎఫెక్ట్ ఏరియాగా చూస్తున్నాము. ఈ ఖమ్మంలో ఇంకా ఇప్పటి వరకు ఇంకా రెస్క్యూ చేయాల్సిన వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారా? ఇప్పటి వరకు ఏమైనా ఈ రోజుకి సంబంధించి ఏమైనా ఐడెంటిఫికేషన్ ఉందా సార్? ఖమ్మంలోనైతే నిన్న అంటే ఈ రోజు మార్నింగ్ వరకు కంప్లీట్గా వరద రిసీడ్ అయింది. నిన్న దాదాపుగా 11 బోట్స్ని మనం డిప్లాయ్ చేసినాము. సిమిలర్లీ మా డైరెక్టర్ కానీ, అడిషనల్ డైరెక్టర్, మిగతా అందరు సిబ్బంది కూడా అక్కడే ఉన్నారు. సో కంప్లీట్గా రెస్క్యూ ఆపరేషన్స్ని కండక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడైతే ప్రాణాపాయమైనటువంటి పరిస్థితి ఎవరికి లేదు. అంటే గతంలో పోలిస్తే అగ్నిమాపక శాఖ ఈ ఏడాది చాలా ధైర్యంగా ముందుకు వెళ్ళి చాలా మంది ప్రాణాలు కాపాడుతున్నారు. ముఖ్యంగా అంటే ఈ విపత్తు వస్తుందని ముందే గ్రహించి వాళ్ళకి ట్రైనింగ్ కానీ ఎలా ఉంటుంది సార్? అంటే ఇయర్లో ఒకసారి ఖచ్చితంగా ఏదో ఒక ప్రాంతంలో జరుగుతూ ఉంది. దానికి సంబంధించి మీ సిబ్బందిని ఏ విధంగా అలర్ట్ చేశారు? ఇది లాస్ట్ 1 ఇయర్ నుంచి కూడా, అంటే లాస్ట్ ఇయర్ రెయినీ సీజన్కు ముందే మేము మొత్తం బోట్స్ అన్ని కూడా తీసి, తర్వాత పూణే నుంచి ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది పూణేలో వాటర్ రెస్క్యూకి సంబంధించినటువంటిది, వాళ్ళని పిలిపించి మనం స్పెషల్గా ట్రైనింగ్ ఇప్పించినాం. దాదాపు 150 మందిని ఈ యొక్క బోట్ సంబంధించినటువంటి ఆపరేషన్స్ కానీ రెస్క్యూలో మనం ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తుంటారు. ఎవ్రీ ఫ్రైడే మీరు గమనిస్తే ఏదో చెరువులో మా బోట్స్ తోటి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. సో దాంతో లాస్ట్ ఇయర్ కానీ ఇయర్ చాలా ధైర్యంగా వాటర్ రెస్క్యూస్కి మనం వెళ్ళడం జరిగింది. ఇంకా ఈ వరదలు వచ్చిన సమయంలో కానీ, అంటే ఈ మధ్య సోషల్ మీడియాలో వీడియోల కోసం చాలా మంది సెల్ఫీల కోసం అక్కడికి వెళ్ళడం, చూడ్డానికి వెళ్ళి ఎంతో మంది సెల్ఫీలు తీసుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. జరగరాని ప్రమాదం జరిగితే మరి వాళ్ళే నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి వారికి, ప్రజలకు మీ నుంచి, మీ శాఖ నుంచి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ సమస్య ప్రతి చోట మనం చూస్తున్నాము. నిన్న ఖమ్మంలో కూడా 3 బ్రిడ్జెస్ ఉంటే 2 మునిగిపోయినాయి, ఒకటే మిగిలింది. సో దాని మీద చాలామంది ప్రజలు చూడడానికి కానీ లేకపోతే ఏం పని లేకుండా తిరగడం జరిగింది. కన్సర్న్ కమిషనర్ కూడా అదే విషయం చెప్పడం జరిగింది. సో ఇందులో 2 సమస్యలు ఉన్నాయి. ఒకటేమో అక్కడ వెళ్ళినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో సెల్ఫీ కోసమా చూడడానికి వెళ్ళినటువంటి వాళ్ళు ప్రాణాపాయమైనటువంటి పరిస్థితిలో పడేదానికి అవకాశం ఉంది, అది అవాయిడ్ చేయవచ్చు.
రెండవది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఫైర్ కానీ పోలీస్ కానీ రెవెన్యూ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్స్లో ఉంటారు, వాళ్ళకి చాలా ఆటంకం జరుగుతుంది. నిన్న చాలాసేపు ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా ఇటువంటి సమస్యను ఎదుర్కోవడం జరిగింది. సో కాబట్టి ప్రభుత్వ సూచనలు, ప్రభుత్వం కానీ రెవెన్యూ డిపార్ట్మెంటా పోలీసా ఫైర్ ఇచ్చినటువంటి సూచనలు పాటించి ప్రజలు సేఫ్గా ఉండేదానికి వాళ్ళు కొంత ప్రయత్నం చేయాలి. తర్వాత మిగతా ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటే ఫైరా పోలీసా లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఖచ్చితంగా ముందుకు వస్తారు. అంటే ఫైనల్గా సార్, అంటే ఇప్పుడు ఎఫెక్ట్ ఉన్నటువంటి ఏరియాలో అంటే కంట్రోల్ అవడానికి ఎంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంటుంది? వివిధ శాఖ అధికారులతో కూడా మీరు మాట్లాడుతుంటారు కాబట్టి రెస్క్యూ ఆపరేషన్ ముగియాలంటే ఇంకా ఎన్ని డేస్ పట్టేటువంటి అవకాశం ఉంటుంది? ఇప్పుడు ఖమ్మంకి సంబంధించినటువంటి రెస్క్యూ ఆపరేషన్స్ అయిపోయినాయి. ఇంకా అక్కడ ఏదైనా చిన్న ఇబ్బంది ఉంటే మన వాళ్ళు అటెండ్ అవుతారు. సిమిలర్ మిగతా డిస్ట్రిక్ట్స్లో కూడా రెస్క్యూ ఇష్యూస్ లేదు. కానీ ఈరోజు రేపు మనకి నిజామాబాద్, ఆదిలాబాద్ అండ్ నిర్మల్ డిస్ట్రిక్ట్స్లో పెద్ద వర్షం వచ్చేదానికి అవకాశం చేయడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వరదల నేపథ్యంలో అగ్నిమాపక శాఖ కీలక పాత్ర పోషించిందని చెప్పాలి. ఎందుకంటే కోదాడ కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఇతరత్ర ఎఫెక్ట్ ఉన్నటువంటి ఏరియాల్లో చాలామంది ముసలి వాళ్ళు కావచ్చు, బ్లైండ్ వాళ్ళు కావచ్చు, మరోవైపు చిన్నపిల్లలను సైతం చాలా సాహసోపేతంగా వాళ్ళని రెస్క్యూ చేసి సేఫ్ ప్లేస్ కూడా తరలించినటువంటి పరిస్థితి. మిగిలినటువంటి 2-3 జిల్లాల్లో వచ్చేటువంటి 1 or 2 డేస్లో ఎక్కువగా ఎఫెక్ట్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా అగ్నిమాపక శాఖ పూర్తి స్థాయిలో సిద్ధమైందని చెప్పొచ్చి. గతంలో పోల్చుకుంటే ఈ ఏడాది చాలా చాకచక్యంగా ముందుకు వెళ్ళి రెస్క్యూ చేసినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. ముఖ్యంగా ఫోటోలు తీసుకునే వాళ్ళు కావచ్చు, సెల్ఫీలు తీసుకోవడానికి ఎవరు కూడా బయటకు రాకండి. వాటి వల్ల ఆపరేషన్ చేసే సమయంలో ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది, లేదా జరగరాని ప్రమాదం జరిగితే వారు కూడా నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కూడా సహకరించాలనేది ప్రధానంగా ఫైర్ శాఖ కోరుతుంది. ప్రస్తుతం అయితే మాత్రం రెస్క్యూ ఆపరేషన్ ఖమ్మంలో ముగిసింది. మరికొన్ని చిన్న ప్రాంతాల్లో అయితే మాత్రం ఇంకా ఆపరేషన్స్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ ప్రమోద్ ప్రవీణ్ కలవల, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.